సినిమా థియేటర్లలో రేట్లు ఎదిరిపోతున్నాయని చెప్పేసి ఓటీటీ ప్లాట్ఫారాలకు వెళ్తే ఓటీటీలు కొత్తగా దోచేస్తున్నాయి. మనం ఒక్కసారి కనుక ఏదైనా క్రెడిట్ కార్డు నుంచినో డెబిట్ కార్డు నుంచినో లేకపోతే ఒక అకౌంట్ నుంచి డబ్బులు వేస్తే ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే ఆ తర్వాత మనకు వద్దనుకుని ఆపేసేటప్పుడు ఆగిపోవాలి కదా. ఇప్పుడు ఫోన్ ఉంది, మనం వాడకపోతే ఏది మళ్ళీ రీఛార్జ్ చేయకపోతే ఆగిపోతుంది. కానీ ఓటీసీ అట్లా కాదు, బ్యాంకులతో ఎట్లా కుదుర్చుకున్నాయో తెలియదు. ఒకసారి మనం కట్టిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళిపోతుంటాయి. నెట్ఫ్లిక్స్ నేను ఒకసారి తీసుకున్న ఒక్కసారి ఏదో ఒక సినిమా గురించి ప్రతి నెల దాని అంతటా అది వెళ్ళిపోతుంది. ఎట్లా ఆపాలంటే దాంట్లో లేదు, ఏదో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందట. ఇప్పుడు అదే అంశం ఓటీటీలు దోపిడీకి సంబంధించి ఒక మంచి స్టోరీని సాక్షి హైలైట్ చేసింది. సినిమాలు, వెబ్ సిరీస్లు వంటివి చూపే ఓవర్ ద టాప్ ఓటీటీ యాప్ల్లో సబ్స్క్రిప్షన్ చందా రద్దు చేయడం ఆషామాషి వ్యవహారం కాదని కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్ సర్వేలో తేలింది. దేశంలోని డిజిటల్ వినియోగదారులు డిజిటల్ సేవల సబ్స్క్రిప్షన్ రద్దు చేయడంలో సగం మంది తరచూ ఇబ్బంది పడుతున్నారట. చాలా సందర్భాల్లో రద్దు చేసే ఆప్షన్ అందుబాటులో ఉండటం లేదని సర్వేలో పాల్పంచుకున్న వాళ్ళు చెప్పారు. యాప్ లేదా వెబ్సైట్లో ఆప్షన్ ఎక్కడో ఉండటం వల్ల దాన్ని కనుక్కోలేకపోయామని వినియోగదారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 353 జిల్లాల్లో 95,000కు పైగా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారం లోకల్ సర్కిల్స్ నివేదిక రూపొందించింది. చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. డార్క్ ప్యాటర్న్ అని పిలిచే ఈ ఉపాయాలు ఇప్పుడు వినియోగదారులు నియంత్రణ సంస్థల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం 69 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నివేదిక ద్వారా గుర్తించిన అత్యంత సాధారణ డార్క్ ప్యాటర్న్లో సబ్స్క్రిప్షన్ ట్రాప్ ఒకటి. ఓటీటీలో సైన్ అప్ చేసే సమయంలో కంపెనీలు తమ ఉపాయాలను ప్రదర్శిస్తున్నాయి. ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేసిన కాలపరిమితి ముగిన సులభంగా నిష్క్రమించే అవకాశం లేకుండా పోతుంది. అన్సబ్స్క్రైబ్ చేసే ఆప్షన్ గుర్తించడం కష్టంగా ఉంటుంది. దీంతో వినియోగదారులు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సభ్యత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ఉండటంతో కాలపరిమితి కాగానే ఖాతాలోంచి డబ్బులు కట్ అయిపోయి సబ్స్క్రిప్షన్ రీఛార్జ్ అయినట్టుగా చాలామంది తెలిపారు. కొన్ని సందర్భాల్లో అదనపు యాప్లు ఇన్స్టాల్ చేయడం లేదా అవసరమైన దానికంటే ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఓటీటీ సేవలకు అవసరమైన చర్యలను వినియోగదారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యం కాకపోయినా సబ్స్క్రిప్షన్ సమయంలో ఈ దశలను కంపెనీలు తప్పనిసరిని పూర్తి చేయిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఆ ఓటీటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే జనం సొమ్ములు దర్జాగా దోచేస్తున్నారు.